ఒకసారి ట్రెండింగ్ ఎడిటింగ్ చూడండి, తర్వాత మనము ట్రై చేద్దాం. తను ఎవరే నడిచేతారా తను చూస్తుంటే రాదే. చూసారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సింపుల్గా మీరు కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను, వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీరు ప్రాజెక్ట్ కోసం పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ XML కూడా ఇచ్చాను, సాంగ్ కూడా ఇచ్చాను. మీకు ప్రాజెక్ట్ ఇన్పుట్ కాకపోతే XML యూజ్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అని, లింక్ మీద 2 టైమ్స్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత కోడ్ ఓపెన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ క్రోమ్ కు రీడైరెక్ట్ అవుతుంది. క్రోమ్ నుంచి వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేయండి. షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అలర్ట్మోషన్ యాప్కి ఇన్పుట్ అయిపోతుంది. అలా మీకు ఇన్పుట్ కాకపోతే కింద XML ఫైల్ ఇచ్చాను, ఓకేనా. XML ఫైల్ లింక్ మీద 2 టైమ్స్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ గూగుల్ డ్రైవ్కు రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సాంగ్ కూడా మీరు ఇలానే 2 టైమ్స్ ఇలా క్లిక్ చేయండి, సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్కు రీడైరెక్ట్ అవుతుంది. మీరు అక్కడ నుంచి అయితే సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి అండ్ XML ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కింద ఫోటోస్ ఉంటాయి. మీరు సింపుల్గా ఫోటోస్ రీప్లే చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని ఇక్కడ నుంచి అయితే ఇలా రీప్లేస్ చేసుకోండి. తర్వాత మీ 2 ఫింగర్స్ తోటి కొంచెం ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇలానే మీరు 1 by 1 ఫోటోస్ అన్ని రీప్లేస్ చేసుకోండి. ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని కొంచెం ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత మీ 2 ఫింగర్స్ తోటి కొంచెం చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మీరు లాస్ట్ వరకు 1 by 1 ఫోటోస్ అన్ని రీప్లేస్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ లాస్ట్లో 4 గ్రూప్స్ ఉంటాయి. మీరు 4 గ్రూప్లో ప్రతి ఫోటో ఉంటుంది, ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క ఫోటో ఉంటుంది. మీరు ఒక్కొక్క ఫోటో రీప్లేస్ చేసుకోండి. ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇలానే మీరు ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి. తర్వాత మీ 2 ఫింగర్స్ తోటి కొంచెం ఇలా చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. సో చూసుకోండి ఇప్పుడు ఇలా ఉంటుంది, ఓకేనా. ఇలానే మీరు 1 by 1 ఫోటోస్ అయితే అన్ని రీప్లేస్ చేసుకోండి. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.